ఎంత దారుణం అంటే ఈ దేశంలో పాలస్తీనాది తిరుగులేని సంకల్పం, ఇజ్రాయెల్ దాడులకు ఏమాత్రం వేరవని ధీరత్వం, ప్రపంచంలో ఆధిపత్య ధోరణి ఎక్కువగా ఉంది. ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ఞుడు హసిన్ వనాయక్ అరే ఇజ్రాయెల్ పౌరుల మీద హమాసోడు మీద దాడి చేస్తేనేమో ఏ ఒక్కడు మాట్లాడు, నక్సలైట్లు వచ్చి సాధారణ ప్రజలు చంపేస్తే ఏ ఒక్కడు మాట్లాడు. ఉగ్రవాదులు ప్రపంచ దేశాల్లో ఐసిస్, ఆల్ ఖైదా, తాలిబాన్ అనేటువంటి ఉగ్రవాదులందరూ ఇట్లా 120-130 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. నిన్న ఒక ఆఫ్రికా దేశంలో జమాతే ఏదో ఉంది, దాని పేరు ఒకేసారి 600 మందిని అక్కడ కనబడ్డోళ్ళందరినీ కాల్చిపోయారు. ఏ ఒక్కడన్నా ఖండించిండా? కానీ వాళ్ళ ఇజ్రాయెల్ని ఖండిస్తున్నారు వచ్చి. ఇగో ఇది వీళ్ళ దేశద్రోహం, అంటే వీళ్ళ మనస్తత్వము ఎట్లా పోయింది. అసలు యుద్ధం ఎవడు మొదలుపెట్టిండు, ఉగ్రవాదం ఎవడు చేస్తున్నాడు, జిహాద్ ఎవడు చేస్తున్నాడు, జిహాద్ పేరు మీద నరమేధం సృష్టించినటువంటి కుక్కల కొడుకులు ఎవరనేటువంటిది ఎవడన్నా మాట్లాడరు. ఇవాళ పాలస్తీనా ఇదైందంట, అరే ఇజ్రాయెల్ ఏమైంది, అసలు ఆ పర్షియన్ దేశం ఎందుకు కబ్జాకు గురైంది, ఆ జోర్డాన్ ఎందుకు కబ్జాకు గురైంది, ఆ లెబనాన్, సిరియా వాళ్ళ ముందు ఇరాన్, ఇరాక్లో ముందున్నటువంటి సంస్కృతి ఏంది, ఎవడొచ్చి కబ్జా చేసిండో. ఆఫ్రికా దేశాల్లో ఉండేటువంటి, పశ్చిమాసియా దేశాల్లో ఉండేటువంటి ఆ సంస్కృతి ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది, అంతకుముందు ఆ దేశాల్లో ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఏంటి, ఎవడి దేశాన్ని కబలించిండు, ఎవడి ప్రపంచాన్ని దేశాలను కబలించిండు. ఇవి చరిత్ర చెప్పేటువంటి వాడు ఒక్కళ్ళేడు, దమ్ము లేనటువంటి వాళ్ళు. ఉగ్రవాద దాడులు జరిగితే ఖండించని కొడుకులంతా వాళ్ళ బయటకు వచ్చి మేధావుల పేరిట, ప్రొఫెసర్ల పేరిట మాట్లాడేటువంటి కుక్కల కొడుకులు, చీడ పురుగులు ఈ దేశంలో ఉండేటువంటి చీడ పురుగులు. వాళ్ళందరినీ ఏరి పారేయాలి. వాళ్ళంతా మేకవన్న పులులు, గోముఖ వ్యాఘ్రాలు, తోడేలు, వాళ్ళంతా మేక తోలు కప్పుకున్నటువంటి తోడేళ్ళు, నక్కలు, వాళ్ళంతా అట్లాంటి వాళ్ళంతా మేధావులుగా చెలామణిస్తున్నారు. వాళ్ళకు సెసే అవార్డులు, మెగా సెసే అవార్డులు, నోబెల్ అవార్డులు, ఇంకేవో అవార్డులు తీసుకొచ్చుకొని ఈ దేశం మీద వాళ్ళంతా రెచ్చిపోతుంటారు. ఈ దేశానికి, దేశ రక్షణ వ్యవస్థ మీద మాట్లాడుతుంటారు. ఇంత నీచానికి దిగజారినటువంటి వాళ్ళని సమాజం వెలివేయాలి. వాళ్ళందరినీ కూడా సమాజం వెలేయాలి. ఈ తప్పుడు చరిత్ర చెప్పినటువంటి ఈ దున్నపోతులందరినీ వెలేయాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు మేధావులు కాదు, మేధావులు వాళ్ళంతా. కేవలం మేత, ఇంత బుక్కెడు బువ్వ కోసం, ఇంత పేరు కోసం ఏది పడితే మాట్లాడేటువంటి మేధావులు వీళ్ళంతా కూడా. పనికి రానటువంటి వాళ్ళు, ఈ సమాజానికి భారమైనటువంటి వాళ్ళు, ఈ భారత భూమికి బరువైనటువంటి వాళ్ళంతా కూడా. ఎందుకు పనికి రానటువంటి వాళ్ళంతా ఈ సమాజాన్ని చీడపురుగులుగా చేసి ఈ చెదలు మొత్తం వేర్లకు పడుతూ చూసారు, అట్లా వేర్లకు చెదలు పట్టినటువంటి వాళ్ళు వీళ్ళంతా. మొత్తం చెట్టే పోతుంది, వాళ్ళది చెదలు తప్పనరు, చెట్టు తప్పంటారు.